పసుపు కుంకుమ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్నది విఘ్నాలను తొలగించే మహాగణపతి వినాయక కథ. బాలుని శిరస్సు ఖండించి పార్వతీదేవి దగ్గరికి పరమశివుడు వెళ్ళాడు. అప్పటికే స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని తన రాకకై ఎదురు చూస్తున్న పార్వతీదేవి కనపడింది. పార్వతీదేవి చాలా ఆనందంగా పరమశివునితో మాట్లాడుతుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం గుర్తొచ్చింది. ఆ విషయం శివుడికి చెప్పింది. శివుడు అంతా విని బాధగా బాలుని శిరస్సు ఖండించిన విషయం చెప్పాడు. అది విని పార్వతీదేవి చాలా దుఃఖించింది. శివుడు కూడా చింతించాడు. పార్వతీదేవి బాలునికి ప్రాణం పోసి బ్రతికించమని శివుణ్ణి కోరింది. శివుడు ఆలోచించి తను తీసుకువచ్చిన గజాసురుని శిరస్సుని బాలునికి అతికించి ఆ బాలుని బ్రతికించాడు. ఏనుగు ముఖము చూసి మొదట దుఃఖించిన పార్వతి పరమశివుడు బాలునికి ఎన్నో వరాలు అనుగ్రహించడంతో కాస్త సంతోషించింది. అప్పటి నుండి ఆ బాలుడు గజాననుడిగా పిలువబడ్డాడు. గజాననుడి వాహనం అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతని వాహనం నెమలి. అతను మహాబలశాలి. గజాననుడికి కుమారస్వామికి మధ్య ఏం పందెం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే పసుపు కుంకుమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.